అయితే నా మాటలు విని వాటి చొప్పున బ్రతుకువాడు ఎలా ఉంటాడు అంటే, ఒక ఇల్లు కట్టాలని ఉద్దేశించి లోతుగా పునాది తవ్వి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండును. వరద కొట్టును, గాలి వీచును, అది మాత్రం కదిలించబడదు. కానీ ఒకడైతే ఆ మాటల ప్రకారంగా కాకుండా వేరేలా ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, వాడి ఇల్లు ఏమైపోవును? వరద కొట్టగానే, గాలి వీచగానే అది కూలిపోవును కదా. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న మనం ఎలా ఉండాలి అంట? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటలు విని వాటి చొప్పున నడవాలంట. ఆ మాటలే గుర్తులేనప్పటికీ వాటి చొప్పున మనం ఏం నడుస్తాం? అవునంటారా కాదంటారా? బండ మీద ఇల్లు కట్టబడాలా లేదా? మన ఆత్మీయ జీవితం క్రీస్తు అనే బండ మీద కట్టబడాలా లేదా? కట్టబడాలంటే ఎలా కట్టుకోవాలి అంటే, దేవుడు ప్రతి వారం చెప్తా ఉంటాడు ఇలా కట్టుకోవాలి, ఇలా కట్టుకోవాలని. అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వారం అంతా అలా కట్టాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొక వారం ఇంకొక మాట చెప్తాడు, ఆ వారం అంతా అలా కట్టాలి. మనం అందరం కూడా దేవుని ఆలయాలుగా కట్టబడాలి. అలా కట్టబడుదుముగాక. ఆమేన్. ఇది మూలవాక్యం కాదులే, కానీ ఊరికి మీకు చదివించాను అంతే. అంటే దేవుని మాట అలా వినాలి. అవునా? చాలామంది వింటారు. ఎలానో తెలుసా? ఎలా అంటే, కాసిన వాటర్ ఇవ్వను. చూడు అన్న మంచోడు కాబట్టి నేను అడగగానే చాలు పోదు, నేను అడగగానే వాటర్ తెచ్చేస్తాడు అన్న. అదే ఇంకొకసారి అడిగా, అన్న వాటర్ ఇవ్వన్నా అన్న స్పందించరా, అన్న వాటర్ ఇవ్వన్నా అన్న స్పందించరా. అప్పుడు అమ్మ ఏమనిద్ది? ఏమయ్యా వాసుబాబు, పాప అన్నిసార్లు అడుగు, ఇసాకు బాబు అడుగుతున్నప్పుడు మంచిలు ఇవ్వచ్చుగా, ఏంటి చెప్పిన మాట వినవు అనిద్ది. అప్పుడు వాసన ఇంకా తెలివైనవాడు కాబట్టి ఆయన ఏమంటాడు తెలుసా? ఎందుకు వింటలేదమ్మా, వింటనాగా అంటాడు. నిజంగానే వింటున్నాడు. ఏ ఇంటి వింటున్నాడు? ఈ ఇంటి వింటున్నాడు. అవునా? వింటలేదా? ఎందుకు వింటలా? సౌండ్ బాక్స్ పెట్టి మరీ వినిపిస్తున్నాం. అయితే ఈ ఇంటి వింటున్నాడు కానీ పని అయితే చేయట్లా. ఈరోజు క్రైస్తవుడు కూడా ఎలా ఉన్నారంటే ఆయన అంటున్నాడు, నేను అంటలా, యేసుప్రభు అంటున్నాడు, మీరు వింటున్నారు. ఎలా వింటున్నారు? ఇలా వింటున్నారంట. కానీ ఆ మాటల ప్రకారము నడిచే వాళ్ళు తక్కువైపోతున్నారంట. అని నేను మాట్లాడుతున్నానా? మీరు నిజం చెప్పండి, నేను మాట్లాడుతున్నానా? ఇప్పుడు చూపించిన మాట నాదా? నా తీసి సేవకుడు రాశాడా? యేసు ప్రభువే పలికిన మాట అది. అసలు చూడు ఎంత పద్ధతిగా అంటున్నాడు. ఏ అబ్బాయి, నా దగ్గరకు వస్తున్నారు కదా, నేను చెప్తున్నాను కదా, ఆ మాటలు విని వాడు చొప్పున మీరు నడవను కాడికి నా దగ్గరికి రావడం ఎందుకు చెప్పండి? వచ్చి మళ్ళీ ప్రభు అని నన్ను పిలుచుడు ఎందుకు కదా? అంటే దేవుడు మనల్ని ఏదో చేయాలని ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, కానీ మనం వాటిని అందుకోలేని స్థితిలో ఉంటున్నాం, వాటిని పొందుకోలేని స్థితిలో మనమే ఉంటున్నాం కదా. అయితే అలాంటి వారిగా మనము ఉండకూడదు. ఆయన ఇచ్చే దీవెనలన్నీ మనం నిశ్చయముగా పొందుకున్నదుముగాక.